హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖతార్ వైబ్స్. ఈరోజు మా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేమైతే బనానా ఐలాండ్కి వెళ్తున్నాం డే పాస్ మీద. అండ్ అక్కడికి ఎలా వెళ్ళాలి, టికెట్స్ ఎక్కడ బుక్ చేయాలి, ఎలా చేయాలి అండ్ కాస్ట్, ఇవన్నీ ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా డిస్కస్ చేస్తాను. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. అంతేకాకుండా బనానా ఐలాండ్లో ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ఇంకా యాక్టివిటీస్ కోసం డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఈ ప్లేస్ వచ్చేసి మనకి డోహాలో కార్నిష్ బీచ్ దగ్గర ఉంటుంది. బనానా ఐలాండ్ రిసార్ట్స్ బై అనంతారా. అండ్ ఇక్కడ షిప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో మనల్ని అయితే తీసుకొని వెళ్తారు ఏదో ఒక షిప్లో. అండ్ ఈ ప్లేస్కి వచ్చిన రీజన్ ఏంటంటే, మనకి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మనం ఆ షిప్ అయితే ఎక్కి వెళ్ళాల్సి ఉంటుంది బనానా ఐలాండ్కి. అండ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది షిప్. అండ్ ఈవినింగ్ ప్రతి 1 అవర్కి ఒక షిప్ అయితే ఉంటుంది మనం రిటర్న్ రావడానికి. ఏదో ఒక టైంలో మనం అయితే రావచ్చు. అండ్ ఈ ప్లేస్లో అయితే మనకు యాంటిక్ ఐటమ్స్ అన్నీ పెట్టారు, చాలా బాగుంది. అండ్ ఇమిగ్రేషన్ ప్రాసెస్లో అయితే మనకి ఏమి ఉండదు, జస్ట్ ఐడి అండ్ పాస్పోర్ట్ చెక్ చేసి ఇలా మనకు టికెట్స్ అయితే ప్రింట్ చేసి ఇస్తారు. సో టికెట్స్ వచ్చేసి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. మనం పేమెంట్ మాత్రం 1 డే బిఫోర్ అయితే చేస్తే సరిపోతుంది. వాళ్ళు మెయిల్కి ఒక లింక్ పెడతారు, ఆ లింక్ క్లిక్ చేసి మనం పే చేయాలి. అమౌంట్ వచ్చేసి పర్ పర్సన్ 395 ఖతర్ రియల్. అండ్ ఆ 395లోనే మనకి 200 ఫుడ్ వోచర్ కింద ఇస్తారు. అండ్ 70 వచ్చేసి యాక్టివిటీస్కి ఇస్తారు. ఇంకా బీచ్ యాక్సెస్ అండ్ పూల్ యాక్సెస్ కూడా మనకి ఫ్రీ. అండ్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ 395 రియల్ ఓన్లీ. వీ నీడ్ నాట్ పే ఎనీ ఎక్స్ట్రా అమౌంట్ ఫర్ దిస్. ఇది కాకుండా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అండ్ ఫుడ్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే మనం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మనం ఎక్కడైతే తీసుకున్నామో ఫుడ్, అది అక్కడ బనానా ఐలాండ్లోనే మనం పే చేయాలి. సో ఈ ప్లేస్లో అయితే మనకి కాఫీ అండ్ టీ సెల్ చేస్తున్నారు. అండ్ ఆ సరౌండింగ్ ప్లేస్ వచ్చేసి మనకు మొత్తం కార్నిష్ బీచ్. అండ్ ఆపోజిట్లో ఉన్నది వచ్చేసి సూక్ వాక్. యాక్చువల్లీ మేము అక్కడికి ఫస్ట్ టైం వెళ్తున్నాం. అండ్ ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ టు గో దేర్. నేను మన షిప్ అయితే వచ్చేసింది. సో లెట్స్ బోర్డ్ ఇన్ టు ద షిప్. అండ్ మనకి ఫుడ్ వచ్చేసి ఇక్కడ మనకి స్కాన్ చేస్తారు. కొన్ని ఐటమ్స్ లైక్ స్నాక్స్ అయితే అలౌ చేస్తారు. అండ్ బిర్యానీస్ లాంటివి అయితే అలౌ చెయ్యరు. మేమైతే కొన్ని స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాం. సో లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ మనకి షిప్లో నుంచి మీకు చూపిస్తాను అవుట్ సైడ్ వ్యూ, అది ఎలా ఉంటుందని. సో చూసి ఎంజాయ్ చేయండి. మనకి షిప్ లోపల అయితే ఇలా ఉంది. అన్ని సీట్స్ ఒక 60 సీట్స్ అయితే ఉంటాయి అనుకుంటా. అండ్ ఇక్కడ నుంచి వీడియో అయితే నేను టైం ల్యాబ్స్ పెట్టాను. సో చూడండి, చాలా చాలా బాగుంది. ఫైనలీ వి రీచ్ బనానా ఐలాండ్. అండ్ ఎగ్జాక్ట్గా 30 మినిట్స్లో మనకైతే తీసుకొని వచ్చేసారు. అండ్ వీళ్ళైతే ఇక్కడ గ్రాండ్ వెల్కమ్ చేస్తున్నారు విత్ మ్యూజిక్ అండ్ రోజ్ వాటర్తో. చాలా బాగుంది వీళ్ళ ట్రెడిషన్ కూడా. యాక్చువల్లీ ఇక్కడ ఇంకా చాలామంది ఉంటారంట మ్యూజిక్ ప్లే చేయడానికి. మనం ఇమీడియట్లీ ఆఫ్టర్ రంజాన్ వచ్చాం కాబట్టి అక్కడ పర్సన్స్ అయితే అవైలబుల్గా లేరు. నేను చూడండి, అక్కడ చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. అసలు అక్కడ ఎందుకు ఉన్నాయి అనేది తెలియదు, కానీ చాలా స్మాల్ ఫిషెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. అవి ఒక ప్యాటర్న్ అయితే వెళ్తున్నాయి. చూడండి, చాలా ఉన్నాయి షిప్స్ అయితే. అండ్ ఈ ప్లేస్ చూసారా, ఎగ్జాక్ట్లీ మనకి డోహాలో ఉన్నట్టే ఉంది.
అనంతారా రిసార్ట్స్. అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్. మనం ఏ టైంకి అయితే రిటర్న్ అవ్వాలనుకుంటున్నామో అక్కడ మనం చెప్తే వాళ్ళకి ఆ టైంకి మనకి టికెట్ అయితే ప్రింట్ చేసి ఇస్తారు. అండ్ ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే జోక్స్ వేస్తున్నారు. ఇక్కడ చాలా ఫిషెస్ ఉన్నాయి, మనమైతే వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోదాం ఫిషెస్ అన్నీ అని అంటున్నారు. మనకి గైడెన్స్ అంతా ఇస్తుంది. యాక్చువల్లీ తను ఏం గైడ్ చేశారంటే యాక్టివిటీస్ కోసం మనకి చెప్పారు. లైక్ ఈ యాక్టివిటీస్ కొన్ని మనకి వర్చువల్లో అయితే అవైలబుల్ ఉంటాయి, కొన్ని అవైలబుల్ ఉండవు. ఒక అడ్వెంచర్ యాక్టివిటీస్ మాత్రం మనకి 300 రియాల్ పెట్టి మనం సపరేట్గా అది బై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుడ్ కోసం చెప్పారు. ఫుడ్ అనేది 3 రెస్టారెంట్స్ ఉంటాయి, ఇండియన్, అమెరికన్ అండ్ లైక్ అరేబియన్ ఫుడ్ లాంటిది అవైలబుల్గా ఉంటుంది. మనం ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళి పర్ పర్సన్ 200 రియాల్ ఇచ్చారు కదా, సో ఆ 200 రియాల్ తీసుకొని వెళ్ళి ఒక రెస్టారెంట్లోనే మనం అది స్పెండ్ చేయాలి. సో మేమిద్దరం కాబట్టి 2 రెస్టారెంట్స్, లేదంటే ఒకటే రెస్టారెంట్లో 400 రియల్ మనం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారా ఒక పెద్ద చెస్ బోర్డ్ అయితే ఉంది. నేనైతే అది ఆ కాయిన్స్, ఆ చెస్ కాయిన్స్ కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను, అంత వెయిట్ ఉన్నాయి అవి. చాలా చాలా బరువుగా ఉన్నాయి. ఇది నిజంగా ఆడడానికి పెట్టారా లేదంటే జస్ట్ షోకేస్కి పెట్టారా అని మాత్రం తెలీదు. చాలా బాగుంది అక్కడ మాత్రం చూడడానికి. అండ్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ సన్ కూడా అలానే ఉంది. ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా ఆల్రెడీ ఖతార్లో. అండ్ ఇక్కడ చూసారా కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, కానీ స్టార్టింగ్ 1200 1500 రియల్ నుంచి స్టార్ట్ అవుతుంది పర్ నైట్కి. అండ్ అది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ పూల్. అండ్ ఇక్కడ అడల్ట్ పూల్ అండ్ చిల్డ్రన్ పూల్ కూడా సపరేట్గా ఉంటుంది. అండ్ మేమైతే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో చైర్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి అలా లొకేషన్ షూట్ చేశాను. చాలా చాలా బాగుంది. వాటర్ చాలా ప్యూర్గా ఉంది. అండ్ ఇక్కడ వాటర్లో చాలా సాల్ట్ కంటెంట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ నేనైతే వైజాగ్ అమ్మాయిని, వైజాగ్ బీచ్లో ఇంత సాల్ట్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు. మా హస్బెండ్ కూడా వైజాగే. నేను కాసేపు అలా స్వింగ్లో కూర్చొని వ్యూ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడైతే వేవ్స్ అయితే అస్సలు లేనే లేవు, ఒక్క వేవ్ కూడా రావట్లేదు. అండ్ కార్నిష్ బీచ్లో కూడా వేవ్స్ లేవు. అండ్ ఇక్కడ ఫిషెస్ మాత్రం చాలా చాలా ముందుకు వచ్చి ఉంటున్నాయి. అండ్ నెక్స్ట్ కొద్దిసేపు బీచ్లో ఎంజాయ్ చేసిన తర్వాత మేము ఫుడ్కి అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్లీ 1 o'clock అయితే రెస్టారెంట్ ఓపెన్ అవుతుందని చెప్పింది తను. సో మేము ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ మనం స్కాన్ చేసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. మేమైతే ఒక చికెన్ స్టార్టర్ చెప్పాము అండ్ ఒక చికెన్ దమ్ బిర్యానీ. ఫుడ్ అయితే నార్మల్గా ఉంది, అంత బాగుందని చెప్పలేను, బాగాలేదని చెప్పలేను, ఓకే ఓకే. ఆఫ్టర్ లంచ్ కాసేపు రెస్ట్ తీసుకొని ఇలా పెడలింగ్ బోట్ అయితే తీసుకొని మేము బీచ్లో అలా వెళ్తున్నాం. ఒక 1/2 అవర్కి అయితే ఇస్తారు ఇది కూడా యాక్టివిటీస్లో వన్ ఆఫ్ ద యాక్టివిటీ. మాకు 70 రియాల్, సో 70 140 కదా. సో ఈ పెడలింగ్ బోట్ వచ్చేసి 150. మేము ఇంకొక 10 రియాల్ ఎక్స్ట్రా ఇచ్చి ఇదైతే తీసుకున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ ఒక క్యాపచినో తీసుకున్నాను నేనైతే, కాఫీ. అండ్ మా హస్బెండ్ వచ్చేసి ఐస్ క్రీమ్ తీసుకున్నారు, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. అండ్ నెక్స్ట్ బౌలింగ్ అయితే తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్కి 50 రియల్.
ఇది మేము ఎక్స్ట్రా పే చేసి తీసుకున్నాం. నేను ఒక్కదాన్నే అయితే ఆడుతున్నాను ఇది. మా హస్బెండ్ ఆడట్లేదు. హీఈస్ గైడింగ్ ఇన్ అ వెరీ వెల్ మేనర్ సో దట్ ఐ కెన్ త్రో బాల్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. నేను చెప్పాలంటే ఒక బాల్ అయితే వెళ్ళింది కరెక్ట్గా, మిగతావన్నీ సైడ్కి వెళ్ళిపోయాయి. అండ్ ఫుడ్ కోసం అయితే ఇక్కడ చెప్తాను ఎంత కాస్ట్ అయింది ఏంటి అని. యాక్చువల్లీ మా ఇద్దరం కదా 400 రియల్ అయితే వచ్చింది ఓచరు. ఆ 400 రియల్లో మేము ఇద్దరు ఓచర్స్ మేము ఇండియన్ రెస్టారెంట్లోనే స్పెండ్ చేసాము. అండ్ దమ్ బిర్యానీ వచ్చేసి ఒక దమ్ బిర్యానీ పెట్టాం, అది 140 రియల్. అండ్ స్టార్టర్ వచ్చేసి 90 రియల్ ఐ గెస్. అండ్ అంతే, ఆఫ్టర్నూన్ అదే తీసుకున్నాం. అండ్ ఈవినింగ్ వచ్చేసి 1 కాఫీ 35 రియల్. అండ్ ఐస్ క్రీమ్ వచ్చేసి 50 రియల్ ఐ థింక్ సో. అండ్ నాట్ ఓన్లీ దట్, నేను ఒక వెనిలా మిల్క్ షేక్ తీసుకున్నాను, ఒక 35 రియల్ ఉంటుంది. అండ్ మా హస్బెండ్ వచ్చేసి పైనాపిల్ జ్యూస్ తీసుకున్నారు, 50 రియల్ ఉంటుంది. అండ్ టోటల్ కాలిక్యులేట్ చేస్తే ఇంచుమించు 395 అలా అయ్యింది, 385. అండ్ 15 రియల్ అయితే ఇంకేం లేవు 15 రియల్కి తీసుకోవడానికి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అక్కడ 35 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వాటర్ బాటిల్ కూడా మనకి 35 రియల్ ఉంది. యాక్చువల్లీ వాటర్ మనం కొనుక్కొని అవసరం లేదు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. బట్ రెస్టారెంట్స్లో మాత్రం మనం కొనుక్కోవాలి. మన దగ్గర ఉంటే అవసరం లేదు, వాటర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. మేమైతే తీసుకోలేదు వాటర్, బికాస్ సమ్ అదర్ ప్లేసెస్లో దే ఆర్ గివింగ్ ఫర్ ఫ్రీ ఇన్ బనానా ఐలాండ్ ఓన్లీ. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ ఫుడ్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అండ్ మేము యూరోపియన్ అండ్ అమెరికన్ అండ్ అరేబియన్ ఫుడ్ అయితే రెస్టారెంట్స్ అయితే ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్లో అయితే ఫుడ్ ఓకేగా ఉంది, అంత బాగుందని అయితే చెప్పలేను. పర్లేదు, వీ కెన్ హ్యావ్ ఇట్ ఫర్ 1 డే. అండ్ ఫైనల్లీ ఈ ఫ్రేమ్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని సక్సెస్ఫుల్గా ట్రిప్ కంప్లీట్ చేసాం. అండ్ నైట్ 7 o'clock షిప్కి అయితే రిటర్న్ అయిపోయాం. నేనైతే కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, లేదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.